Good evening, student. So, pre-final 1 LAQs 2A discuss చేయడానికి ట్రై చేస్తా. 24 క్వశ్చన్ 23 అండ్ 22 ఈజీగా ఉంటాయి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. సో ఒకసారి నేను డిస్కస్ చేస్తా. సో రీసెంట్లీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఈ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయలేకపోయారు. సో ఒకసారి నా స్టైల్లో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తా. సో చూడండి, దిస్ ఇస్ వాట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ క్వశ్చన్. ఇలా ఒక టేబుల్ ఇస్తాడు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ, దెన్ మీన్ అండ్ వేరియన్స్ అడుగుతాడు. మీన్ అండ్ వేరియన్స్. సో నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పిన, సో రివైజ్ చేసి ఉంటే బాగుండు, మీరు ప్రాక్టీస్ చేయలేదు అంటే. చూడండి క్వశ్చన్లో ఏమడుతుండు, మీన్ అండ్ వేరియన్స్. సో మెయిన్ ఫార్ములా summation of probability of x equal to xi into xi. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి, దట్ ఈస్ వాట్ మీన్. బట్ వేరియబుల్ ఇస్తాడు ఇక్కడ. రిమెంబర్, సమ్మేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ x equal to xi is always 1, మీనింగ్ వీటి యొక్క సమ్ is always 1. సో k plus 4k 3k 4k 5k ఇది ఏమవుతుంది 1. సో ఇది మనం ఎందుకు 1 తీసుకున్నామంటే వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 plus 2 3 3 plus 6 6 plus 4 15k దట్ ఈక్వల్ టు 1. సో k ఏమవుతుంది 1/15. ఇది పక్కన పెట్టుకోండి, యూజ్ అవుతుంది. మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. డన్. మీన్ ఏం చేయాలి, రెండింటిని మల్టిప్లై చేయాలి. 1 into k 2 into 2k plus 3 into 3k 4 into 4k 5 into 5k. సో ఇదేమవుతుంది చూడండి, k plus 4k 9k 16k 25k. సో 16 plus 9 25 25 50 55k. ఇదేమవుతుంది 55k. నౌ వాట్ ఇస్ k వాల్యూ 1/50. 1/50 ఇంతే, ఎందుకంటే ఏముండదు. డన్. 5 3 జా 5 11 జా 11/3. దిస్ ఈజ్ వాట్ మీన్. అలా ఉంచినా పర్లేదు, చేయొచ్చు. నెక్స్ట్ వేరియన్స్. ఇప్పుడు మీరు వేరియన్స్ ఏం చేయాలంటే, ఇది స్క్వేర్ ఇంటూ ఇది, ఇది స్క్వేర్ ఇంటూ ఇది, ఇది స్క్వేర్ ఇంటూ ఇది, ఇది స్క్వేర్ ఇంటూ ఇది, సో ఆన్. వాటి యొక్క సమ్ చేయాలి మైనస్ మీన్ స్క్వేర్. మీనింగ్ ఇది 1 స్క్వేర్ ఇంటూ కే 2 స్క్వేర్ ఇంటూ 2k 3 స్క్వేర్ ఇంటూ 3k ప్లస్ 4 స్క్వేర్ ఇంటూ 4k 5 స్క్వేర్ ఇంటూ 5k మైనస్ మీన్ స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింప్లిఫై చేయండి. k plus 4 into 2h 9 into 9 3 27k 16 4 ja 64k 25 5 ja 125k minus mean is what 11/3 whole square. సో క్లబ్ చేసేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. క్లబ్ చేస్తే ఏమవుతుంది చూడండి, బిగ్ నంబర్. Done. 28 plus 36 100 225k. 225k minus, you can write 11/3 whole square. 25 into k. K value is what 1/50. Done. సో మీరు ఇలా కూడా రాయొచ్చు. దీన్ని 55 స్క్వేర్ బై కొట్టేయకండి, ఇలా డైరెక్ట్ రాసినా పర్లేదు. 15 స్క్వేర్ ఇలా కూడా రాయొచ్చు. అది సింప్లిఫై చేయండి. 15 1 జా 15 జా 15 మైనస్ విచ్ దీన్ని 9 సింప్లిఫై చేసుకున్నాం. దిస్ ఈస్ వాట్ 120/9 minus 121/9. So 135 minus 121 minus 121/9. సో ఎంత అవుతుంది 14/9.
దిస్ ఇస్ వాట్ మీన్ అండ్ వేరియన్స్. ఫార్ములా ఏంటిది? ఒకటి ఇక్కడ ఇచ్చే వాటిని సమ్ తీసుకొని 1 చేయాలి, అక్కడ నుంచి వేరియబుల్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మీన్, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ ప్లస్ సెకండ్ ఇంటూ అండ్ సో ఆన్. నెక్స్ట్ వేరియన్స్, ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్ ఇంటూ ఇది, ఫస్ట్ అబ్జర్వేషన్ స్క్వేర్ ఇంటూ సెకండ్ అండ్ ప్రాబిలిటీ అండ్ సో ఆన్ మైనస్ మీన్ స్క్వేర్. అంతే, ఇది 7 మార్క్స్. ఈ క్వశ్చన్ కూడా చేయాలి. నెక్స్ట్ బేస్ థీరం, రెగ్యులర్ క్వశ్చన్ ఇది. ఈ రెగ్యులర్ క్వశ్చన్ కూడా చేయాలి. చూడండి, రైట్, 3 బాక్సెస్ ఇచ్చిండు, ప్రతి బాక్స్ లో 3 బాల్స్ ఉన్నాయి, వైట్ బ్లాక్ రెడ్. సో ఇవంతా కహాని వదిలేసి లాస్ట్కి వచ్చి చూడండి. అండ్ ది ప్రాపర్టీ ద డ్రాన్ బాల్ ఫ్రమ్ బాక్స్ 2 అండ్ ఇట్ షుడ్ బి రెడ్ అంటుండ్రు. రెడ్ బాల్ అనేది దేని నుంచి డ్రా చేయాలి? బాక్స్ 2 నుంచి డ్రా చేయాలి. దట్ ఇస్ వాజ్ ద కేస్. సో మీకు చాలా ఈజీగా చెప్పాను. ఫస్ట్ డాట్ తీసుకొని ఎన్ని బాక్సెస్ ఉన్నాయో అన్ని బాక్సెస్ డ్రా చేయండి. సో లెట్స్ సే దిస్ బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3. డన్. ఇప్పుడు ఏదో కహాని ఇస్తాడు, అన్ని 1/3నే ఉంటుంది. ఎందుకంటే డైస్ కి 6 ఇది ఉంటాయి, 1/2 టర్మ్స్ వచ్చే పాసిబిలిటీస్, 1,2, 1 or 2 or 2,1, 2/6 అవుతుంది, అంటే 1/3. సో ఇదంతా కహాని వదిలేయండి. సో ఈ మూడిట్లో బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 సెలెక్ట్ చేసుకునే ప్రాబిలిటీ, ఇది 1/3, ఇది 1/3, 1/3. డన్. బాక్స్ 1 మూడిట్లో ఒకదానికి. నెక్స్ట్ బాక్స్ 2 అవుట్ ఆఫ్ 3, బాక్స్ 3 out of 3, 1/3. Now the case is that last key a ball draw cheyali, red ball, and that should be from box 2. ikkada nunchi draw cheyali. Done. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని టోటల్ బాల్స్ ఉన్నాయి? టోటల్ బాల్స్ 5 ఉంది బాక్స్ 1 లో, 7, 9 ఉంది. అండ్ వాట్ అబౌట్ దిస్? 7, 9 ఉంది. డన్. ఇప్పుడు బాక్స్ 1 లో టోటల్ 5 బాల్స్ ఉన్నాయి, బాక్స్ 2 లో 9 బాల్స్ ఉన్నాయి, బాక్స్ 3 లో 9 బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు కండిషన్ ఏంది? ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ఇట్ ఫ్రమ్ బాక్స్ 2 అంటుంది. డన్. అది మనం డ్రా చేయాలి. రెడ్ బాల్ ఇప్పుడు చూడండి, బాక్స్ 1 లో ఎన్ని ఉన్నాయి చూడండి, రెడ్ బాల్ 2 ఉన్నాయి, టోటల్ లో 5, 2/5. బాక్స్ 2 లో 4/9, బాక్స్ 3 లో 2/9. డన్. సో required probability red ball from box 2. చూడండి, బాక్స్ 2 నే చూస్ చేసుకోవాలి. 1/3 into 4/9 by total. So 1/3, 2/5 plus 1/3 4/9 plus 1/3 into 2/9. సో అన్నింటిలో 1/3 ఉంది కాబట్టి కామన్ క్యాన్సిల్. What is that? 4/9. 2/5, 4/9 plus 2/9. So this is what? 4/9 by 6/9, 2/5. Done. So 9 5 45 కాబట్టి 9 తో మల్టిప్లై చేయండి. సో ఇది 45 కావాలంటే 5 తో మల్టిప్లై చేయండి, 9 into 5. ఇది 45 కావాలంటే 9 తో మల్టిప్లై చేయండి, 5 into 9. ఇది 45 కావాలంటే 6 into 5/9 into 5. So this is going to be cancelled. 20/18 plus 30. Done. So final answer ఏమవుతుంది? 20/48. Done. So 4 5 ja 4 12 ja 5/12 is the right answer. Answer ఏమవుతుంది పర్టికులర్ క్వశ్చన్ కి? 5/12. ఎంత సింపుల్ ఉంది చూడండి. డ్రా చేసుకొని సింప్లిఫై చేసుకోవాలి. 7 మార్క్స్. డన్.
సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, డన్. మీన్ డీవియేషన్ చూడండి, ఎంత ఈజీ క్వశ్చన్. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంతా 9th క్లాస్ 10th క్లాస్ క్వశ్చన్స్ ఇవి. 7 మార్క్స్ ఇచ్చారు. ఇవి కూడా చేయలేదు ప్రాపర్గా. సో ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, అబ్జర్వేషన్ ఇచ్చాడు, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సింపుల్. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫార్ములా చూడండి. సమ్మేషన్ ఫ్రీక్వెన్సీ ఇంటూ xi minus mean by summation of fi. This is what mean deviation about mean. And mean formula is summation of fi into observation by observation. చూడండి, ఫస్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయండి. 2 into 6, 5 into 8, 7 into 10, 8 into 6, plus 10 into 8, plus 35 into 2. By total, frequency and 6 plus 8. 6 plus 8. ఎంత అవుతుంది చూడండి, 14, 24, 24, 30, 30, 40 అవుతుంది. ఎంత అవుతుంది ఇది? 40. సింప్లిఫై. 12 plus 40 plus 70 plus 48 plus 80 plus 70. దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. డన్. రైట్. ఇప్పుడు చూడండి, 150, 198, 210, 250, 290 అవుతుంది. అంతేనా? చూడండి, 70, 70 ఎంత? 140, 140, 80, 240, 240, 280, 280, 280, 60, 340. How much? 340. And then 340. Correct answer? 70, 70, 140, 80, 140, 80, 220, 220, 60, 260, 260, 60, 320 or 320. Okay. So calculation చేసుకోండి. అంతే కదా, బై 40, 0 0 క్యాన్సిల్, 8 అవుతుంది. నేను ఏమవుతుంది? 8 అవుతుంది. సో డీవియేషన్, మెయిన్ డీవియేషన్ అబౌట్ మెయిన్. నెగిటివ్ వచ్చినా పాజిటివ్ తీసుకోండి. సో ఫ్రీక్వెన్సీ ఏంటో ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు చూడండి, డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ డీవియేషన్ తీసుకోండి, బెస్ట్. డీవియేషన్ ఏమవుతుంది? ఈచ్ అబ్జర్వేషన్ వచ్చి మీని తీసేయాలి. ఏం తీయాలి? మెయిన్. ఏమవుతుంది చూడండి, 2 minus 8, 2 minus 8, 5 minus 8, 7 minus 8, 8 minus 8, 10 minus 8, 35 minus 8. So this is what 6, this is what 3, 1, 0, and whatever is 2, and 35, 27. So this is what deviation. So దాన్ని మల్టిప్లై చేసుకోండి. 2 into 6, frequency into deviation కదా, frequency almost 6 into deviation plus frequency into deviation, 8 into deviation how much? 3. Corresponding deviation 3. Done. Corresponding frequency into corresponding deviation 1 plus corresponding frequency into corresponding deviation. 8 minus 6, 0. 0 ఉంటే హ్యాపీ. నెక్స్ట్ 0, నెక్స్ట్ 10. 8 into corresponding frequency to corresponding deviation plus 27 into 2 by total. So this is what mean deviation about mean. In the formula, then simplify చేసుకుంటే సో ఇది మీరు చేసుకుంటారు. 24, 10, 0, 8 to 16, 27 and 54 by 40. యాడ్ చేసుకుంటే ఆన్సర్. దిస్ ఇస్ వాట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. ఎంత తీసుకున్నాయి చూడండి, అందరు 10th క్లాస్ 9th క్లాస్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి.